గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో రేట్ ఆఫ్ రియాక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఈ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాము. అందులో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ సంబంధించి ఏం మాట్లాడామండి, అసలు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి అండ్ ఎన్ని టైప్స్ లో అన్ని క్లాసిఫై చేస్తాం అనేటువంటి విషయాల గురించి మాట్లాడాం. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యూనిట్స్ గురించి మాట్లాడాలి. యూనిట్స్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ గురించి డిస్కస్ చేయాలి. జనరల్ గా ఒక రియాక్షన్ ఉందండి. ఫస్ట్ సపోజ్ దేర్ ఇస్ ఎ రియాక్షన్ దట్ ఇస్ AA plus BB gives rise to CC plus DD అనేటువంటి రియాక్షన్ సంబంధించి మనం రేట్ ఆఫ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇట్ ఇస్ మైనస్ dr by dt some constant into K with respect to concentration of reactants wise లో మాట్లాడాము. it is A power A and B power B అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రకంగా ఇండికేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేట్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ K అనేటువంటి దానికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే ఇట్ ఈస్ రేట్ ఆఫ్ రియాక్షన్ కాబట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ కి యూనిట్స్ ఏంటండి, ఇట్ ఈస్ మోల్స్ పర్ లీటర్. మోల్స్ పర్ లీటర్ బై ఏముందాం ఇక్కడ టైం ఉంది. టైం అంటే దీన్ని దేంతో ఇండికేట్ చేస్తాం, సెకండ్స్ తో ఇండికేట్ చేస్తాం. ఇది ఏదైతే ఉందో అది ఏమవుతుంది, ఇది రెసిప్రోకల్ అవుతుంది. 1 ఇట్ ఈస్ కాన్సంట్రేషన్ అవుతుంది. కాన్సంట్రేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఇస్ ఆల్సో మోల్స్ పర్ లీటర్ 4 పవర్ n కింద తీసుకుంది. ఇది కూడా ఏమవుతుంది, మోల్స్ పర్ లీటర్ 4 పవర్ n కింద తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్సంట్రేషన్ పవర్ 1 కదమ్మా. అంటే దీనికి సంబంధించి మనం n అనేటువంటిది ఏదైతుందో ఇట్ ఈస్ నథింగ్ బట్ n ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అండి. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ సంబంధించి మన యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ రకంగా చేయాలి అనేటువంటి దాన్ని చూస్తున్నాడండి. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ n అనేటువంటిది ఏదైతే ఉందో అది 1 అయినట్లయితే ఏ రకంగా ఉంటుందో చూద్దాం. మనకి ఆర్డర్ దానికి సంబంధించి యూనిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. యూనిట్స్ ఏ రకంగా మాత్రం చూసినట్లయితే ఫస్ట్ సపోజ్ జీరో ఆర్డర్ రియాక్షన్ అనుకున్నట్లయితే n ఈక్వల్ టు n పెట్టాలండి. 0 పెట్టినట్లయితే విచ్ ఇస్ జీరో ఆర్డర్ రియాక్షన్. జీరో ఆర్డర్ రియాక్షన్ సంబంధించి రేట్ కాన్స్టెంట్ K ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇట్ ఇస్ K ఈక్వల్ టు ఇట్ ఇస్ ఏమొచ్చింది, మోల్స్ పర్ లీటర్ అంటే ఇట్ ఇస్ మోల్ లీటర్ ఇన్వర్స్ బై సెకండ్ వచ్చింది ఇంటూ ఇక్కడ ఎంత వస్తుందండి 1 మోల్ లీటర్ ఇన్వర్స్ హోల్ పవర్ ఎంతమ్మా 0. ఎవ్రీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు ఎంతండి 1 అని చూసినట్లయితే ఇక్కడ యూనిట్స్ ఆర్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ యూనిట్స్ ఏమొచ్చినాయండి, ఇట్ ఇస్ మోల్ లీటర్ ఇన్వర్స్ అండ్ సెకండ్ ఇన్వర్స్ రావడం జరిగింది. ఇది జీరో ఆర్డర్ సంబంధించినటువంటి రేట్ కాన్స్టెంట్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి యూనిట్స్ ఏంటి. అదే రకంగా ఎందుకు వచ్చింది అనేటువంటి తెలుస్తుంది కదండి. 0 ఉందంటే ఎవ్రీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 కాబట్టి ఇదంతా టర్మ్ ఏమైంది 1 కాబట్టి మనకి ఇది వచ్చిందండి. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ సంబంధించి n ఈక్వల్ టు 1 ప్లేస్ చేసినట్లయితే ఇట్ ఇస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అండి. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఫస్ట్ ఆర్డర్ సంబంధించి మనకి రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏమొచ్చే ఛాన్స్ ఉందండి. దేర్ఫోర్ K ఈక్వల్ టు ఇట్ ఈస్ యూనిట్స్ అండి. ఇక్కడ యూనిట్ చూసినట్లయితే మనకి ఎలా వస్తుంది, K ఈక్వల్ టు ఇట్ ఈస్ మోల్ లీటర్ ఇన్వర్స్ బై సెకండ్ ఉంది ఇంటూ 1 ఇక్కడ ఎంత ఉందమ్మా మోల్ అండ్ లీటర్ ఇన్వర్స్ హోల్ పవర్ అంతా 1 ఉంది. ఇది ఏంటి మోలు లీటర్ ఇన్వర్స్, ఇక్కడ ఏంటి మోలు లీటర్ ఇన్వర్స్ హోల్ పవర్ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు, ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయినట్లయితే దేర్ఫోర్ యూనిట్స్ ఏమొచ్చినాయండి, సెకండ్ ఇన్వర్స్ వచ్చింది. చాలా చాలా
ఇంపార్టెంట్ 2 మార్క్స్ కి వచ్చింది చూసినట్లయితే ఆ రకంగా ఉంటుంది అదే రకంగా n ఈక్వల్ టు 2 ప్లేస్ చేసినట్లయితే ఇట్ ఇస్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ సంబంధించి k ఈక్వల్ టు యూనిట్స్ ఏంటండి మోలు లీటర్ హోల్ పవర్ 1 బై సెకండ్ వచ్చింది ఇంటూ ఇక్కడ అంతరాయాలండి పవర్ లో 2 వచ్చింది కాబట్టి దట్ ఈస్ 1 బై మోలు లీటర్ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ ఉందమ్మా స్క్వేర్ ఉంది కాబట్టి ఇది 1 ఉంది అంటే న్యూమరేటర్ లో మైనస్ ఉంటుంది కాబట్టి నీకు ఏమొచ్చింది అనేటువంటి దాన్ని చూసినట్లయితే మొత్తం మనకు ఉన్నటువంటి దానికి రివర్స్ వస్తుందండి అంటే నీకు మొత్తం ఎంత ఉంది ఇది ఏమైంది సెకండ్ ఇన్వర్స్ అయింది అంటే ఇక్కడ నీకు ఇది క్యాన్సిల్ చేసినట్లయితే కింద మొత్తం ఇదంతా క్యాన్సిల్ చేసినట్లయితే ఇది మిగిలింది అంటే నీకు మిగిలింది ఏదైతే ఉందో దాన్ని బట్టి నీకు దీనికి సంబంధించి రేట్ కాన్స్టెంట్ ఎంత వచ్చే అవకాశం ఉందండి ఇట్ ఈస్ 1 బై సెకండ్ ఉంది ఇక్కడ కూడా 1 బై మోల్ అండ్ లీటర్ పవర్ -1 మిగిలింది ఇట్ ఈస్ నథింగ్ బట్ లీటర్ ఇన్వర్స్ మిగిలింది అంటే ఇది పైన రాసినట్లయితే మనకి రివర్స్ అయినట్లయితే ఇది ఏం జరుగుతుందండి విచ్ ఇస్ కన్వర్టెడ్ టు మోల్ ఇన్వర్స్ ఆ లీటర్ ఇన్వర్స్ ఏదైతుందో విచ్ ఇస్ కన్వర్టెడ్ టు లీటర్ అండ్ సెకండ్ ఏదైతుందో విచ్ ఇస్ కన్వర్టెడ్ టు సెకండ్ ఇన్వర్స్ కింద వచ్చింది దీస్ ఆర్ ది యూనిట్స్ ఫర్ దట్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ఇది ఏదైతే ఉంటుందో ఇది ఎలా ఉంటుందంటే మనకి జీరో ఆర్డర్ రియాక్షన్ కి ఏదైతే ఉందో దానికి రివర్స్ లో ఉంటుందమ్మా ఇక్కడ ఎలా ఉంది మోల్ ఇన్వర్స్ కింద వచ్చింది చూసినట్లయితే మనకి ఈ రకంగా మనకి మోలు లీటర్ అనేటువంటివి ఎక్స్చేంజ్ అవుతాయి మనకి ఈ రకంగా యూనిట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది ఇది మొత్తం ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ సంబంధించి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి కాన్సంట్రేషన్ ప్రకారంగా రాసుకున్నట్లయితే యూనిట్స్ అనేటువంటివి ఈ రకంగా వచ్చినాయి అది ఎలా రాసానేటువంటి ఐడియా ఉంది కదండి k ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఇంటూ 1 బై కాన్సంట్రేషన్ వచ్చింది కాన్సంట్రేషన్ పవర్ 1 కింద n కింద రాసి రేట్ అంటే ఏంటి ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్సంట్రేషన్ బై సెకండ్ ఇంటూ 1 బై కాన్సంట్రేషన్ పవర్ 1 వచ్చింది కాన్సంట్రేషన్ పవర్ n రాసి అక్కడ ఆర్డర్ బట్టి n ఈక్వల్ టు రిప్లేస్ అనేటువంటి చేసి కాన్సంట్రేషన్ ఏ రకంగా చెప్తాం ఇట్ ఈస్ మోల్స్ పర్ లీటర్ కాబట్టి మోల్ పర్ లీటర్ ఆ లీటర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రాసాను లీటర్ ఇన్వర్స్ కింద రాసి మనకి యూనిట్స్ ఏవైతున్నాయి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఈ రకంగా ఇది కాన్సంట్రేషన్ మోల్ లీటర్ ఇన్వర్స్ కింద రాసి n కింద రాయడం జరిగింది ఆ n లో డిఫరెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఫైనల్ గా వచ్చినటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్ అండి finally we are getting units it is units for that zero order reaction it is units for that first order reaction the units for that second order reaction ఈ రకంగా మనకి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేసాము దెన్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేయాలి very important one and that is molecularity of the reaction దేని molecularity అంటే here the number of molecules or ions are participating the number of reacting species species is nothing but it may be molecules, ions or atoms the number of reacting species molecules avachchu ions avachchu atoms avachchu they are participated in rate determining step the number of reacting species participated in the rate determining step of a rate determining step
of a elementary reaction. Elementary reaction. లేకపోతే the number of molecules involving in rate determining step of a elementary reaction అని చెప్పొచ్చు. ఇది ఏదైతే ఉందో ఈ డెఫినేషన్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ సంబంధించినటువంటి డెఫినేషన్. అమ్మా ఇక్కడ చూసినట్లయితే రేట్ డిటర్మినింగ్ స్టెప్ లో అంటే ఒక రేట్ ని డిసైడ్ చేసేటువంటి స్టెప్ లో ఎన్నైతే మనకి రియాక్టింగ్ స్పీసీస్ పార్టిసిపేట్ చేస్తాయో, ఇక్కడ రియాక్టింగ్ స్పీసీస్ అంటే ఏంటి? ఇట్ మే బి మాలిక్యూల్స్ అవ్వచ్చు, ఆర్ అయాన్స్ అవ్వచ్చు, ఆర్ ఆటమ్స్ అవ్వచ్చు. ఇలా ఏదైనా మనకి రేట్ డిటర్మినింగ్ స్టెప్ లో దట్టు ఏ రియాక్షన్ ఇది విచ్ ఇస్ ఎలిమెంటరీ రియాక్షన్. ఎలిమెంటరీ రియాక్షన్ మీన్స్ ద రియాక్షన్ ఇస్ క్యారీడ్ అవుట్ ఇన్ సింగిల్ స్టెప్. ఒకే స్టెప్ లో రియాక్షన్ మనం ప్రొసీడ్ అయినట్లయితే అటువంటి రియాక్షన్స్ ఏవైతున్నాయో వాటిని ఎలిమెంటరీ అంటాం. మోర్ దాన్ 2 కంటే ఎక్కువ స్టెప్స్ తో జరిగినట్లయితే దిస్ ఇస్ కాల్డ్ కాంప్లెక్స్ రియాక్షన్స్ అని చెప్తామండి. ఒకే స్టెప్ లో కంప్లీట్ అయిపోయినటువంటి రియాక్షన్ ఎలిమెంటరీ అని, అంతకంటే ఎక్కువ స్టెప్స్ మనకు అవసరమైనట్లయితే ఆ రియాక్షన్ ఏమంటాం అంటే కాంప్లెక్స్ రియాక్షన్ అని చెప్తాం. ఇలా ఎలిమెంటరీ రియాక్షన్ లో ఎన్నైతే మాలిక్యూల్ పార్టిసిపేట్ చేస్తున్నాయో దాన్ని ఏమంటాం మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ అని చెప్తాం. Depending on the reacting species, they are classified into 3 categories or several categories. In that, they are classified into unimolecular reaction, bimolecular reaction, trimolecular reaction అనేటువంటిదిగా మనం క్లాసిఫై చేస్తాం. ఎలాగంటే యూనిమోలకులర్ రియాక్షన్ 3 టైప్స్ లో మనం మేజర్ గా చూసినట్లయితే 3 టైప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ విచ్ ఇస్ యూనిమోలకులర్ రియాక్షన్. Unimolecular means in rate determining step only one molecule is participated. The type of reactions are called unimolecular reaction. Rate determining step లో ఒకే ఒక మాలిక్యూల్ అనేటువంటిది మనకి పార్టిసిపేట్ చేసినట్లయితే అటువంటి రియాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే యూనిమోలకులర్ రియాక్షన్ అని చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ ఏ కాంపౌండ్. ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నామంటే ఇట్ ఇస్ NH4NO2 తీసుకున్నాం. Here in this reaction only one reacting molecule is involved, which is split into N2 plus 2 moles of H2O. In this reaction only one molecule is participating in this rate of reaction. That's why it is comes under unimolecular reaction. దీంట్లో ఒకే ఒక మాలిక్యూల్ అనేటువంటి పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి దీన్ని దేనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అంటే యూనిమోలకులర్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. And bimolecular reaction. Bimolecular reaction. Bimolecular reaction అంటే ఎలా చెప్పొచ్చు? Here rate determining step 2 molecules are participated. Rate determining step లో 2 molecules participate చేసినాయి అంటే అటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని దేనికి చెప్పొచ్చండి బయోమాలిక్యులర్ కింద చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డికంపోజిషన్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ ఉంది విచ్ ఇస్ స్ప్లిటెడ్ ఇంటూ H2 ప్లస్ I2 అనుకుందాం. అనుకున్నట్లయితే ఇన్ దిస్ రియాక్షన్ 2 మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఆఫ్ ఎ రియాక్షన్. రేట్ డిసైడ్ చేసేటువంటి స్టెప్ లో 2 మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని దేనికి చెప్పొచ్చండి బయోమాలిక్యులర్ రియాక్షన్ అని చెప్పొచ్చు. దెన్ థర్డ్ వచ్చి ట్రైమాలిక్యులర్ రియాక్షన్. Trimolecular means here rate determining step 3 molecules are participated. For example, there is a reaction that is 2NO2 plus O2 gives rise to, it is 2NO plus O2 gives rise to 2NO2 తీసుకున్నాడు. 2NO plus O2 gives rise to 2NO తీసుకున్నట్లయితే here 2 plus 1 3 molecules are participating in this rate determining step. That's why it comes under trimolecular reaction. అమ్మా ఇలాగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తో ఈ రియాక్షన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అయితే ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ ఏదైతే ఉందో అది మనకి మోల్ నెంబర్ కింద ఉంటది, అంతేగాని ఫ్రాక్షన్ కానీ లేకపోతే జీరోలు కానీ ఉండవు. ఖచ్చితంగా ఎలా ఉంటదంటే ఒక పర్ఫెక్ట్ నెంబర్ లా ఉంటది. అంటే యూనిమోలకులర్ అంటే నెంబరింగ్ ఉంటదండి, 1 లేకపోతే 2 లేకపోతే 3 ఉంటది తప్ప దానికి ఫ్రాక్షన్స్ అనేటువంటి ఉండవు. ఇక్కడ ఎలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అడుగుతుందంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ డెఫినేషన్స్ అడిగి మిమ్మల్ని ఆ రెండింటికి ఉన్నటువంటి వేరియేషన్స్ అడుగుతున్నాడండి.
అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ అని అడుగుతాడు. లేకపోతే వాట్ ఈస్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అని అడుగుతాడు. అంటే ఏంటమ్మా, మీకు ఆ క్వశ్చన్ ఎలా ఫామ్ చేసినా సరే ఏం రాస్తారంటే నేను చెప్పినట్టు రాయాలండి. ఎలాగంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ డెఫినేషన్ రాయడం, మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ డెఫినేషన్ రాయడం, కింద రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏవైతున్నాయో అవి రాసినట్లయితే మనకి ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా వస్తుంది. ఎగ్జాంపుల్స్ అడిగాడు అనుకోండి, ఇలా మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ అడిగి ఎగ్జాంపుల్స్ అడిగినట్లయితే ఈ 3 రాయొచ్చు. నిన్న క్లాస్ లో చెప్పినట్టు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ అడిగాయి. ఏమంటే అర్థమవుతుందా డిఫరెన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది. మామూలుగా మనం చెప్పుకున్నటువంటి విషయాలే డిఫరెన్స్ గా రాస్తాం. ఆ డిఫరెన్స్ ఎలా రాస్తాం అనేటువంటిది ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మా క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ అడుగుతాడు. హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. What is order of reaction, how it is different from molecularity of the reaction అడిగి ఎగ్జాంపుల్ రాయమన్నాడు. అదే కొంచెం మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఏదైతుంది పేరు మారుస్తాడు. వాట్ ఈస్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. అంటే ఏంటి, ఇక్కడ దాని ప్లేస్ లో దీన్ని దీని ప్లేస్ లో దాన్ని ప్లేస్ చేస్తాడు. ఎలా రాసినా సరే మనకి ఆ క్వశ్చన్ ఎలా ఫామ్ చేసినా సరే మీరు ఎలా రాయాలంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ డెఫినేషన్ రాయాలి. ఏంటిది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ డెఫినేషన్ ఏంటి, ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది కాన్సంట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఇన్ రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఆఫ్ ఏ రియాక్షన్ అని రాసాం కదండి. అది ఏదైతుందో డెఫినేషన్ రాస్తారు. అలాగే మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ రాస్తాం. మాలిక్యులారిటీ ఏదైతుందో దాని డెఫినేషన్ రాస్తారు. ఏంటి డెఫినేషన్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ద రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఆఫ్ ఎలిమెంటరీ రియాక్షన్ అని రాస్తారు. తర్వాత డిఫరెన్స్ అని పెట్టండి, డిఫరెన్సెస్ బిట్వీన్ మాలిక్యులారిటీ అండ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ గురించి సంబంధించి రాస్తాం. ఇక్కడ మనకి వచ్చినటువంటి డిఫరెన్స్లు ఎన్ని ఉన్నాయండి, మేజర్ గా 4 డిఫరెన్స్లు ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ సపోజ్ ఆ డిఫరెన్స్ లో ఇదిగో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, ఇదేమో మాలిక్యులారిటీ అని తీసుకుంటామండి. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటమ్మా ఎప్పుడైనా చూసినట్లయితే ఫస్ట్ డిఫరెన్స్ కింద డెఫినేషన్ రాసుకొచ్చింది అని. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే అనుకుంటామంటే డెఫినేషన్ రాసుకున్న తర్వాత ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. ఇదేంటి, విచ్ ఈస్ థియరిటికల్ వాల్యూ. అదేమో ఎక్స్పెరిమెంటల్ గా సెట్ చేస్తాం, ఇదేమో థియరిటికల్ గా చెప్తాం. ఇక్కడ సంబంధించి ఇక్కడ ఏముండొచ్చు, ఇట్ మే బి 0 ఆర్ ఫ్రాక్షన్ ఆర్ హోల్ నెంబర్. ఇక్కడ ఏంటి, ఇట్ మస్ట్ బి హోల్ నెంబర్, మస్ట్ బి హోల్ నెంబర్. ఇది ఖచ్చితంగా ఇది లేకపోతే ఇట్ కెనాట్ బి 0. ఇట్ మస్ట్ బి హోల్ నెంబర్ అని రాయొచ్చు, లేకపోతే ఇట్ కెనాట్ బి 0. ఇది ఎప్పటికీ కూడా 0 అనేటువంటిది రాదు. నెక్స్ట్ చూసినట్లయితే విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ బోత్, విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ both elementary and complex reactions. Elementary and complex reactions.
ఇక్కడ చూసినట్లయితే which is only used for elementary reactions. Elementary reactions కి యూజ్ అవుతుంది తప్ప కాంప్లెక్స్ రియాక్షన్స్ కి యూజ్ అవ్వదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కాంప్లెక్స్ రియాక్షన్ సంబంధించి ఫస్ట్ స్టెప్ ఏదైతుందో దానికి సంబంధించి ఫస్ట్ స్టెప్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ గా కన్సిడర్ చేస్తారు. ఆ ఫస్ట్ స్టెప్ లో ఎంతైతే ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ ని ఇక్కడ ఏం చెప్తాం అంటే మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ అని చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది పాయింట్ ఎక్కడంటే SN1 SN2 చెప్పినప్పుడు SN1 సంబంధించి 2 స్టెప్స్ రియాక్షన్ అయింది. 2 స్టెప్స్ రియాక్షన్ అయినప్పుడు ఇంతటి రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఎలా జరుగుతుందంటే స్లోగా జరుగుతుంది. స్లోగా జరిగినప్పుడు దాంట్లో ఒకే ఒక మాలిక్యూల్ పార్టిసిపేట్ చేస్తుంది. అందువల్ల దాని యొక్క ఆర్డర్ వచ్చి 1 అన్నాం. స్లో స్టెప్ లో ఎన్నైతే మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో దాని యొక్క ఆర్డర్ అదే అన్నాం కాబట్టి ఆ ఆర్డర్ ని దేనికి చెప్తామమ్మా మాలిక్యులారిటీకి అని చెప్తాం. మ్యాటర్ అర్థం అవుతుందా? ఇక్కడ ఏం చెప్తారంటే లాస్ట్ పాయింట్ కాంప్లెక్స్ రియాక్షన్ సంబంధించి స్లో స్టెప్ ఏదైతే ఉంటుందో ఆ స్టెప్ ని ఏమంటాం అంటే రేట్ డిటర్మినింగ్ స్టెప్ చెప్తాం. స్లో స్టెప్ లో ఎన్నైతే మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తాయో ఆ మాలిక్యూల్స్ ఏమంటాం అంటే దాని యొక్క రేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తాం. ఆ ఆర్డర్ ఏమని చెప్తాం మాలిక్యులారిటీ అని చెప్తాం. స్లో స్టెప్ లో ఒకే మాలిక్యూల్ పార్టిసిపేట్ చేసినట్లయితే అది ఆర్డర్ వచ్చి ఫస్ట్ ఆర్డర్ అవుతుంది. ఆ ఫస్ట్ ఆర్డర్ అయిందని ఫస్ట్ కాబట్టి ఒకే మాలిక్యూల్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే యూనిమాలిక్యులర్ రియాక్షన్ అని చెప్తాం. ఎప్పుడు కాంప్లెక్స్ రియాక్షన్స్ మనకి ఈజీగా ఉన్నట్లయితే ఇవి ఈ రకమైనటువంటి మనకి డిఫరెన్స్లు వస్తాయండి. మీకు ఇది స్క్రీన్ షాట్ తీసి పెడతాను. అది యాజ్ ఇట్ ఈస్ మీకు నోట్స్ చూపించాలి. ఇక్కడతో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అన్న మాలిక్యులారిటీ రియాక్షన్ అనేటువంటి కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వచ్చి ఇంటిగ్రేటెడ్ ఫార్మ్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ జీరో ఆర్డర్ సంబంధించి మన ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ కట్టాలి. ఆ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా మనం చేయాలి అనేటువంటిది క్లాస్ లో చూద్దాం.